అంతేకాకుండా ఇదివరకు హైదరాబాద్ అనగానే మనకు 4 మీనార్లతో ఉన్నటువంటి చార్మినార్ని మనకి చూపించేవాళ్ళు. ఇవాళ హైదరాబాద్ అనగానే చూపించేది ఏంటంటే హైటెక్ సిటీ. అవును. అంటే హూ ఇన్వెంటెడ్ దట్ అండ్ హూజ్ విజనరీ ఆఫ్ దట్ హైటెక్ సిటీ. అంటే అది అట్లా ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా డెవలప్మెంట్లో బ్రాండ్ అంబాసిడర్ లాగా పనిచేసినటువంటి ఒక ముఖ్యమంత్రిని మనం చూసాం. అంతేకాకుండా 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు విభజన జరిగిన తర్వాత లోటు బడ్జెట్తో రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పిన తర్వాత పట్టిసీమ అనేది పోలవరంని తర్వాత పట్టిసీమ అనేది ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే అన్నపూర్ణగా పిలువబడుతున్నటువంటి ఈ యొక్క కృష్ణా గోదావరి కృష్ణా గుంటూరు డెల్టాలు రక్షించడానికి మూలకారకుడు ఆయన. అంటే రైతు వ్యతిరేకంగా ముద్రించడానికి ప్రయత్నించారు కొంతకాలం. ఇరిగేషన్ గురించి తెలియదు అనుకుంటున్నారు కొంతకాలం. ఎప్పుడు సర్వీస్ సెక్టర్ అన్నారు కొంతకాలం. అంటే ఆయన యొక్క ఆలోచనలకి ఆ స్థాయికి చేరలేనటువంటి కంప్యూటర్లు కూడి పెడతాయా అన్నారు. ఇవాళ మోటార్కి కూడా కంప్యూటర్ పెడుతున్నాం. ఆ రకమైనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి 25 ఏళ్లలో పురోగతి చెందేలాగా ఈ సమాజం ఉంటే ఆ సమాజంలో తన స్థాయి ఈరోజు కూడా ఎవరు కూడా దానికి తగ్గట్టుగా ఏ రాజకీయ నాయకుడు కూడా నాకు తెలిసినంతవరకు మేము ఇనీషియల్గా పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు మేము ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఎస్ఎం కృష్ణ గురించి కర్ణాటక చీఫ్ మినిస్టర్ గురించి చెప్పేవాడు. బట్ నో కంపారిజన్. ఎస్ఎం కృష్ణ వెల్ డ్రెస్డ్ వెల్ నాలెడ్జ్ జెంటిల్మెన్గానే మిగిలిపోయాడు చెప్తే అంటే రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విషయంలో అభివృద్ధి చేసే విషయంలో సంస్కరణ చేసే విషయంలో వీటిలో చంద్రబాబు నాయుడు గారికి ఇంక ఎవరికి కూడా రాజకీయాల్లో పోలిక లేదనేది నా భావన. అంటే ఏదో అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాల్సిన అవసరం ఏదో నా పార్టీ నాయకుడు నా ముఖ్యమంత్రి కాబట్టి నేను పొగుడుకోవాల్సినది కాదు. వాస్తవ పరిస్థితుల్ని ఈ రోజున ప్రజల ముందరికి చూపిస్తా ఉన్నాం. ఏ రకంగా ఉమ్మడి ప్రభుత్వంలో చేశారు, ఏ రకంగా విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో ఆ రోజున ఉన్నటువంటి ఉద్యోగస్తులకి జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళకి ఫిట్మెంట్ 43% పక్కనున్న తెలంగాణ రాష్ట్రం 1% ఎక్కువ ఇచ్చి ఆ రకంగా అయితే మేము రంజింపు చేయలేకపోయాం. ఇంకేదో చేస్తాడని చెప్పి మసిపూసి మారేడికాయ చేసి కులాన్ని మతాన్ని వర్గాల్ని రెచ్చగొట్టి ఆ రకంగా కోత పెట్టాడుగా. ఇవాళ రివర్స్ ఫిట్మెంట్ ఇచ్చాడు ఆయన. అవును. ఉద్యోగస్తులకి ఏమి ఇచ్చాడంటే రివర్స్ ఫిట్మెంట్ ఇచ్చాడు. ఎవరు మాట్లాడటానికి లేదు. ఉద్యోగస్తుల్ని ఓ రకంగా చెప్పాలంటే జైల్లో పెట్టించడానికి వెనకాడినటువంటి ప్రభుత్వం.